హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. ఈరోజు మనం ఇషా ఫౌండేషన్ ఆదియోగి గురించి తెలుసుకుందాం. ఇషా ఫౌండేషన్ ఎలా చేరుకోవాలి, అక్కడ ఏమేం ప్లేస్ చూడాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను పళని నుండి వస్తున్నాను. శబరి నుండి పళనికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కోయంబత్తూర్ బయలుదేరాను. ఇషా ఫౌండేషన్ ఆదియోగి కోయంబత్తూర్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముందుగా మనం కోయంబత్తూర్ చేరుకోవాలి. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ నుంచి కోయంబత్తూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్ గా కోయంబత్తూర్ కి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుండి మనం డైరెక్ట్ గా ఇషా ఫౌండేషన్ కి బై కార్ బుక్ చేసుకుని డైరెక్ట్ గా రావచ్చు. కోయంబత్తూర్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కోయంబత్తూర్ నుంచి ఇషా ఫౌండేషన్ ఆదియోగి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోయంబత్తూర్ దిగగానే గాంధీపురంలో సెంట్రల్ బస్ స్టాండ్ మరియు టౌన్ బస్ స్టాండ్ ఉంటాయి. నేను కోయంబత్తూర్ వచ్చేసరికి రాత్రి అయింది, దర్శనానికి వెళ్ళలేదు. నేను కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న హోటల్లో రూమ్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ అక్కడ నుంచి ట్రైన్ ఉంది కాబట్టి. ఎర్లీ మార్నింగ్ లేచి ఇషా ఫౌండేషన్ ఆదియోగి దర్శనానికి బయలుదేరాను. మనకు టౌన్ బస్ స్టాండ్ నుంచి ఇషా ఫౌండేషన్కి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇది రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఉదయం 5:30 నుండే బస్సెస్ స్టార్ట్ అవుతాయి ఇషా ఫౌండేషన్కి. 14D, 14G, 14A బస్ నంబర్స్ ఇషా ఫౌండేషన్కి మనల్ని తీసుకొని వెళ్తాయి. బస్సులో టికెట్ వచ్చేసి 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కొన్ని బస్సెస్ మాత్రం ఆదియోగి దగ్గర ఆగుతాయి, మరికొన్ని బస్సెస్ ధ్యానలింగం దగ్గర ఆగుతాయి. పదండి, ముందుగా ఆదియోగిని దర్శించుకుందాం మనం. ఆదియోగి అంటే మొదటి యోగి అని అర్థం. ఆ మహాశివుడే మొదటి యోగి. యోగ శాస్త్రానికి మూల పురుషునిగా శివునిని ఆరాధిస్తారు. ఈ శాస్త్రం ప్రకారం ఈశ్వరుడిని దైవంగా కాక ఆదియోగి లేదా తొలియోగిగా పేర్కొంటారు. మనిషికి ఇలాంటి ఆలోచన తొలిసారిగా మహాదేవుడే కలిగించారట. మనిషి తన పరిధులు దాటి పరమోన్నత స్థితికి చేరుకోవడానికి 112 మార్గాలను ఆదియోగి వివరించారు. వ్యక్తి జ్ఞానోదయానికి అవసరమైన విభిన్న మార్గాలను ఆదియోగి తెలియజేశారు. ఈ 112 ఎందుకు అంటే అవి మన శరీరంలో ఉండే చక్రాలు. వాస్తవానికి మన శరీరంలో 114 చక్రాలు ఉన్నప్పటికీ 2 చక్రాలు మాత్రం శరీరం బయట ఉంటాయి. శరీర వ్యవస్థలోని 112 చక్రాల్లో ప్రతి చక్రాన్ని వినియోగిస్తూ పరమోన్నత స్థితికి ఎలా చేరుకోవచ్చో ఆదియోగి వివరించారు. ఈ మార్గాల గురించి ఆయన సప్త ఋషులకు బోధిస్తూ ఉంటే 112 మాత్రమే ఎందుకంటూ పార్వతీదేవి ప్రశ్నించిందట. ఈ ప్రశ్నకు బదులిచ్చిన మహాదేవుడు ఇంకా ఏమీ లేవని చెప్పాడు. లేదు, నేను మరిన్ని మార్గాలను శోధిస్తానని గౌరీదేవి ప్రతిభబుని కఠోర తపస్సు చేసిందట. ఎన్నో ఏళ్లు శోధించిన 113వ మార్గాన్ని తెలుసుకోలేని పార్వతీదేవి తన అజ్ఞానాన్ని గ్రహించి ఆదిదేవుడి చింతకు చేరుకుందట. జగన్మాత తిరిగొచ్చినంత వరకు శివుడు ఆ విషయాలను సప్త ఋషులకు బోధిస్తూనే ఉన్నాడట. పార్వతి వచ్చినా శివుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదట. చాలా ఏళ్ల తర్వాత కైలాసానికి చేరుకున్న ఆమె శివుని ఆసనానికి ఓ మెట్టు కింద కూర్చుంది. మామూలుగా అయితే ఆవిడ సహధర్మచారిణి హోదాలో ఈశ్వరుడి పక్కనే కూర్చోవచ్చు. కానీ తన వైఫల్యాన్ని అంగీకరించడానికి ఓ మెట్టు కింద ఆసనం వేసుకుందట.
అలా ఆదియోగి మానవాళి చైతన్యానికి అందించిన అత్యున్నతమైన ఉపకారమే ఇప్పుడు మనం యోగా అంటున్న అద్భుతమైన సాంప్రదాయానికి మొదలయ్యింది. నూట 12 అడుగుల ఎత్తున్న ఆదియోగిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచంలోని అతిపెద్ద ముఖాకృతిగా గుర్తించింది. ఆదియోగి యొక్క ప్రతిమ 150 అడుగుల వెడల్పు, 25 అడుగుల మందం ఉంటుంది. ఇది దాదాపు 500 టన్నుల స్టీల్తో తయారు చేయబడింది. ఈ అద్భుతమైన 3D లేజర్ షోలో మానవాళికి యోగ శాస్త్రాలను ఆదియోగి ఏ విధంగా అందించారో చూపుతారు. ఆదియోగి ఆకాశాన్ని వెలుగులతో నింపేస్తారు. వారాంతంలోనూ, పౌర్ణమి, అమావాస్య రోజులలోనూ, ఇంకా ఇతర పండుగ రోజుల్లో రాత్రి 8 గంటల నుంచి 8:15 వరకు ఈ ప్రదర్శనను మనం వీక్షించవచ్చు. ఆదియోగి చుట్టూ ఉండే 621 చిన్న చిన్న త్రిశూలాలలో ఏదైనా ఒకదానికి నల్లటి వస్త్రాన్ని కట్టడం ద్వారా భక్తులు ఆదియోగికి వస్త్రాన్ని సమర్పించవచ్చు. ఆదియోగి ప్రదక్షిణ. ఆదియోగి ప్రదక్షిణ అనేది ధ్యానలింగం ఆదియోగిల చుట్టూ చేసే 2 కిలోమీటర్ల ప్రదక్షిణ. ఆదియోగి అనుగ్రహానికి పాత్రులు అయ్యేందుకు సద్గురుచే రూపకల్పన చేయబడిన ఈ ప్రదక్షిణ ముక్తి మార్గంలో మనిషి చేసే కృషికి దోహదం చేస్తుంది. ఒక నిర్ణీతమైన మంత్రాన్ని జపించడం, ఇంకా ఓ నిర్దిష్ట ముద్రలో ప్రదక్షిణ చేయడం ద్వారా ఇషా యోగ కేంద్రంలోని వివిధ ప్రతిష్ఠీకరించబడిన స్థలాల శక్తిని స్వీకరించేందుకు ఈ ప్రదక్షిణ ఒక మార్గం. మీరు యోగేశ్వర లింగ శక్తులను గ్రహించగలిగేలా చేయడానికి లింగానికి జలాన్ని ఇంకా వేప ఆకులను కూడా సమర్పించవచ్చు. ఇక్కడ శ్రీ యోగేశ్వర లింగానికి ప్రతి పౌర్ణమి రాత్రి దర్శనార్థం ఆదియోగి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. అలాగే సౌండ్స్ ఆఫ్ ఇషా వారిచే రాత్రి 10:30 నుండి 11:30 వరకు ఆదియోగి వద్ద సంగీత కచేరీ కూడా జరుగుతుందట. ప్రతి అమావాస్య రోజున సమీప గ్రామ ప్రజలు యోగేశ్వర లింగానికి సాంప్రదాయ సమర్పణలు చేస్తారట. అలాగే సాంప్రదాయ సంగీతం ఇంకా నృత్య సమర్పణ కూడా ఇక్కడ జరుగుతుందని చెప్తారు. ఆపై ప్రసాదం పంపిణీ కూడా చేస్తారని అంట. ఈరోజు ఇక్కడ నిలిచి ఉన్న ఆదియోగి ముఖాన్ని సృష్టించడానికి 2.5 సంవత్సరాల సమయం పట్టింది. ఇంకా ఆకృతిని తీర్చిదిద్దడానికి డజన్ల కొద్దీ సవరణలు చేయవలసి వచ్చింది. ఆదియోగి ముఖాన్ని ఎలా చిత్రీకరించాలో సద్గురికి తన మనసులో ఒక నమూనా ఉండేదట. దాన్ని సాకారం చేయడంలో ఆయన కొంచెం కూడా రాజీ పడలేదట. యోగేశ్వర లింగం చుట్టూ నేలపై ఇత్తడి పలకలు అమర్చబడ్డాయి. ఈ పలకలపై యోగా సాంప్రదాయంలో వివరించబడిన విధంగా ఆదియోగి యొక్క కొన్ని అతి విలువైన వస్తువుల కళాకృతులు ఎంతో వివరంగా చెక్కబడి ఉంటాయి. అవి చెవిపోగులు, ఆయన జటాజూటానికి అలంకారమైన సన్నని నెలవంక, రుద్రాక్ష పూస, వేప ఆకు, ఢమరు, వెల్లు, గొడ్డలి, ఇంకా ఓ గంట. మీరు యోగేశ్వర లింగాన్ని నిశితంగా పరిశీలిస్తే తమిళం, తెలుగు, కన్నడ, ఇంకా మలయాళం 4 దక్షిణ భారతీయ భాషలలో శంభో అనే మంత్రాన్ని చెక్కి ఉండడాన్ని గమనించవచ్చు. యోగేశ్వర లింగం వద్ద ఉన్న ప్రముఖ అంశం సద్గురిచే ప్రతిష్ఠించబడిన సప్త ఋషుల శిల్పాలతో కూడిన నల్లరాతి ఫలకం. ఈ పవిత్రమైన ఫలకాన్ని దాన్ని శుభ్రం చేసే వారితో సహా ఎవ్వరూ చేతితో తాకరు. ఆదియోగి చుట్టూ 1,08,000 రుద్రాక్షలతో కూర్చబడిన ప్రపంచంలోని అతిపెద్ద రుద్రాక్షమాల ఉంటుంది. 12 నెలల పాటు దైవిక శక్తిని గ్రహించే ఈ రుద్రాక్షలు పరమ పవిత్రమైన మహాశివరాత్రి నాడు భక్తులకు ప్రసాదంగా అందించబడతాయని చెప్తారు. మహాశివరాత్రి నాడు సద్గురు అందించే శక్తిని శ్రేయస్సు చేకూర్చే అవకాశాలను పొందడం అనేది అరుదైన భాగ్యం. మనిషి ఆధ్యాత్మిక అభివృద్ధి, శ్రేయస్సుల కోసం ప్రకృతి అందించే శక్తులను అందుకోవడానికి మహాశివరాత్రి ఒక అరుదైన అవకాశం. ఆదియోగి సమక్షంలో ఇషా యోగా కేంద్రంలో రాత్రంతా సాగే ఎంతో ఉత్సాహభరితమైన మహాశివరాత్రి వేడుకలు
ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. వీకెండ్స్లో, స్పెషల్ డేస్లో రాత్రిపూట ఇక్కడ 3D షోస్ జరుగుతూ ఉంటాయి. ఓన్ వెహికల్స్ ఉన్నవారు ఈ 3D షోస్ చూడవచ్చు. ఎందుకంటే ఇషా నుండి కోయంబత్తూరుకి వెళ్ళే చివరి బస్ 8 గంటలకే వెళ్ళిపోతుంది కాబట్టి. అందువల్ల బస్సులో వచ్చే వారికి ఇది చూడటం నాకు తెలిసి కుదరకపోవచ్చు. ఆదియోగి నుండి ధ్యానలింగం సుమారు 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళవచ్చు, లేదు అంటే ఎడ్ల బండి ఎక్కి కూడా వెళ్ళవచ్చు. 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు దానికి. మన పర్స్ తప్ప లోపలికి ఏమీ అలౌ చేయరు. ఇక్కడే లగేజ్లో మన సామాన్ పెట్టేసి ధ్యానలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాలి. దీనితో మన ఇషా ఫౌండేషన్ ఆదియోగి ట్రిప్ కంప్లీట్ అవుతుంది. మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై, జై హింద్.